కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో 90% అభివృద్ధి చేశామని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదనడం సరైంది కాదన్నారు. అభివృద్ధి విషయంలో పోటీ పడదాం గానీ రాజకీయంగా కాదు అని సూచించారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్పై దాడిని ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మెదిలితే కదిలితే నేను హ్యాట్రిక్ ఎమ్మెల్యే, నాకు ఇన్ని ఓట్లు వచ్చినాయి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి చెప్పుకునే వ్యక్తి గత కొన్ని రోజులుగా చిరు వ్యాపారుల మీద అపారమైన ప్రేమ కురిపిస్తా ఉన్నాడు. వారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. గత 12 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు. గడిచిన 2 టర్మ్స్ లో మీదే ప్రభుత్వం బీఆర్ఎస్ది. నువ్వే ప్రజలందరికీ మీ ద్వారా ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దండి. నిన్నగాక మొన్న గోపాలనగర్ లో నువ్వు 10 ఏళ్లలో ఏం మీకేవా, నువ్వు పార్క్ ఎందుకు ఇప్పించలేకపోయావని అడుగుతున్నా నేను. ఒక పార్కు గోపాలనగర్ లో నువ్వు ఎందుకు ఇప్పించలేకపోయావు? మేము వచ్చి హైడ్రా ద్వారా 3300 గజాల పార్కుని 15 రోజుల్లో బయటికి తీసి